ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. 26th జనవరి నుంచి రైతు భరోసా అందరి రైతులకు పడుతుందనేది స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం కేవలం పైలట్ గ్రామాలకు, మండలానికి ఒక గ్రామానికే రైతు భరోసా పడడంతో దాదాపుగా కొన్ని వేలాది గ్రామాలు ఎదురు చూస్తున్నాయి, కొన్ని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే భరత్ గారు, ఈ రైతులకు ఈ భంగపాటు ఎప్పటిదాకా కొనసాగుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ ఓటర్లందరినీ కూడా మోసపు వాగ్దానాలతోని, అంటే ఆ వాగ్దానాలతోని మోసం చేసి పవర్లోకి వచ్చి ఇవాళ జనాన్ని గోసబెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది పెద్ద దగులుబాజీ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీగా దగులుబాజీ పనిచేసినారు. ఎందుకు అని అంటే డిసెంబర్ 2023 ఎన్నికల ప్రాసెస్ నడుస్తున్న క్రమంలో ఒక విడత 7,000 కోట్లు, సుమారు 7,000 కోట్ల రూపాయల రైతు బంధు విడుదల జరుగుతూ ఉంటే దాన్ని ఆపించినారు. ఆపించి మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ ఖాతాలలో పడతాయి, మీకు వచ్చే 5,000 కాదు, ఎకరానికి 5,000 కాదు, కారుకు ఎకరానికి 5,000 కాకుండా కారుకు ఎకరానికి 7,500 ఇస్తాము అని ప్రామిస్ చేసి ఇయ్యాలటి వరకు ఆ 7,000 అక్కడ 7,000 కోట్ల రూపాయలు రొక్కం అక్కడ ప్రభుత్వ ఖజానాలో రిలీజ్కు సిద్ధంగా ఉన్న దాన్ని ఆపించి ఆ తర్వాత దాన్ని కాంట్రాక్టర్లకి మిగతా వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చుకునే దానికోసం రైతుల యొక్క ప్రయోజనాల్ని బలిపెట్టి ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ప్రజలకి, అంటే రైతులకి 17,500 బాకీ పడి ఉన్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? 9 డిసెంబర్ రోజున మీరు తీసుకోవచ్చు పైసలు అని మాట్లాడింది. 9 డిసెంబర్ 2023. ఇవాళ ఏందండి? ఇవాళ డేట్ ఏంది? 25 జనవరి. ఆల్రెడీ జనవరి కూడా అయిపోతుంది. ఇవాళ 28 జనవరి 2025. ఈ మధ్యకాలంలో రీసెంట్ విషయమే చెప్పుకుందాం. వీళ్ళు మోసాలు ఎట్లా చేస్తారు అనే దానికి ఎంత దగులుబాజీ పనులు చేస్తారు అంటే, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడవచ్చు. అసలు ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి తండ్రి లాంటివాడు, కుటుంబ పెద్ద లాంటివాడు. ఇట్లాంటి పెద్ద మాట్లాడే మాటలకి చాలా విలువ ఉంటుంది, ప్రజల నమ్మకం ఉంటుంది. తర్వాత ఆ నమ్మకంతోనే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసే విధంగా ఒక్కరోజు, అంటే ఈ నెలలోనే మొదటి భాగంలో, ఈ నెల మొదటి భాగంలో ఏమన్నాడండి ముఖ్యమంత్రి గారు? వ్యవసాయ మంత్రి ఏమన్నాడు? ముఖ్యమంత్రి ఏమన్నాడు? రెవెన్యూ మంత్రి ఏమన్నారు? మీరు ఇవాళ అవన్నీ తీసి చూడండి. అది చూస్తే మీకు తెలుస్తుంది. 21 నుంచి 24 వరకు మేము గ్రామ సభలు పెట్టి లిస్టులు తయారు చేసి 26 నాడు ఈయన టిక్కు టక్కు పడుతుందని చెప్పిండు. ఆ టక్కుల మారి వ్యవహారాలు ఏమైనాయంటే ఇవాళ దానికి చివరికి 26వ తారీఖు నుంచి ఏం పడట్లేదు. దాన్ని ఇవాళ మార్చి 31 వరకు ఏం చేస్తున్నారు? మండలానికి ఒక గ్రామం చేస్తామని అంటున్నారు. కానీ అంటే ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. అంటే రైతుకు పెట్టుబడి సాయం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. అక్కడికే వస్తున్నాను. అసలు మీరు ఇవాళ ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం ఏమిటి? ఏదైతే ధరణి ద్వారా ఒక పద్ధతి ప్రకారము ధరణి ద్వారా ప్రతి రైతుకి పోయేదానికోసం వ్యవస్థ జరిగి 6 సంవత్సరాలు నిరాఘాటంగా ప్రతి కారుకి డబ్బులు ప్రజల అకౌంట్లలో ఒక పద్ధతి ప్రకారము రైతు ఈ వ్యవసాయ పనులు మొదలుపెట్టే సమయానికి ఎట్టి పరిస్థితుల్లో రైతుకి పడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక వ్యవస్థను తయారు చేసి పెట్టినారు. ఆ వ్యవస్థ పారదర్శకంగా ఉన్న వ్యవస్థ. తర్వాత ఏమాత్రం ఎవరి యొక్క ఇంటర్ఫియరెన్స్ కానీ ఆపేదానికి వీల్లేని పద్ధతిలో వాళ్ళ రైతుల అకౌంట్లలోకి పోయేదాన్ని ఇవాళ ఎవరు దీన్ని ఈ రకంగా తయారు చేస్తున్నారు? ఎవరు తయారు చేసినారు అంటే దగులుబాజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది దగులుబాజీ వ్యవహారం. ఇది మోసపూరితమైన వ్యవహారం. అంటే కొన్ని వేల కోట్లు పడాల్సినటువంటి సాయం కొన్ని వందల కోట్లు, అది కూడా 1000 కోట్ల లోపే పడినా కూడా
ఈ రకంగా టకీ భరోసా పడిందని ఒక ఎక్స్పోజ్ చేసేటువంటి టకీ పత్రిక అంటే కూడా టింగ్ అని వస్తుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. టింగ్ అని పడింది అది. ఇప్పుడు ఆ టింగ్ అనేది వద్దు. వీరు మార్పు అని ప్రజల్ని మోసం చేసి మార్పు ఏందనంటే టింగ్ అని పడేది టింగ్ అని పడకుండా టకీ అని టింగ్కి టకీ టీఎస్కి టీజీ ఈ దగులుబాజీ వ్యవహారాలు ఈ దగులుబాజీ మార్పులు ఇవి. దగులుబాజీ కేసులు పెడతాము, ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడతాము, జైల్లో నెడతాము అని మాట్లాడడం తప్ప ఒక్క వాగ్దానాన్ని 420 వాగ్దానాలు చేస్తున్నారు. ఒక వాగ్దానం అన్న అమలైందా? ఇవాళ ఒక్క వాగ్దానం ఏదో అమలైందని మనం కూడా చెప్పినాం, మేము కూడా చెప్పినాము. ఏమని? ఆ ఉచిత బస్సు ఒకటి సమగ్రంగా అమలైనట్టుగా ఉన్నది అనేది. అది కూడా పీకుతుంది ఇప్పుడు. అది కూడా పీకుతుంది ఎందుకంటే అది ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రాణం తీసే దానిలాగా తయారైంది. ఇలా కార్మికులు మేము ఈ ఉచితం చేయలేమని చెప్పి వాళ్ళు ఆపే పరిస్థితి వచ్చింది. రైట్ శ్రీధర్ గారు, కొన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర రైతాంగం. సరే ఇక ఫైనల్గా 26 జనవరి అంటున్నారు కదా, సరే కానీ అని కూడా చాలామంది ఎదురు చూశారు. బట్ కేవలం మళ్ళీ మండలానికి ఒక గ్రామం తీసుకోవడంతో కొన్ని లక్షల మంది రైతులు ఇంకా వెయిట్ చేస్తున్న పరిస్థితి. 10,000కు 12-13 గ్రామాలు ఉంటే కేవలం 600 గ్రామాలు అంతే, 1000 గ్రామాల లోపే. ఇంకా మిగిలినటువంటి ఆ గ్రామాలకు ఎప్పుడు రావాలి, ప్రతి చివరి రైతుకు భరోసా ఎప్పుడు చేరాలి, చేరుతుందా లేదా, ఏదో స్టార్ట్ చేసామనే ఇంప్రెషన్ ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది అన్నటువంటి ఒక విమర్శ ఉంది. ముఖ్యమంత్రి గారి మాటల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులతోనే ప్రారంభమవుతుందని చెప్పి 420 హామీలు ఇచ్చారు. 420 రోజులు కావస్తుంది. ఓకే, 420 హామీలు ఏమో కానీ వందలాది అబద్ధాలు మాత్రం ఆడుతుంది ప్రభుత్వం. అది స్పష్టంగా తెలుస్తుంది. అది కొత్తగా మనం కనిపెట్టాల్సిన అవసరమే లేదు. ఏడాది దాటిపోయింది. ఏడాది మీద 2 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా హామీలు జరగలేదు. ఒకటి ప్రత్యేకంగా రైతు భరోసా, రైతు బంధు అని కేసీఆర్ గారు నామకరణం చేసి ఏ రోజు కూడా ఎవరు కూడా ఎదురు చూపు అనేది జరగలేదు. నిర్దిష్టమైన సమయంలో అందరికీ రైతు బంధు వచ్చింది. అది రైతులందరికీ తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళు ఇదిగో అదిగో అని చెప్పేసి డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి, ఆ తర్వాత నేను 15th ఆగస్ట్కి ఇస్తాను ఒకసారి, ఆ తర్వాత జనవరి 26 అని ఒకసారి, మొన్న మళ్ళా గంటలోనే ప్లేట్ ఫిరాయించేసి కాదు మార్చి 31 అని. అంటే ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటుంది. ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దానికి ఒక శానిటీ ఉంటుంది. ఎన్నో మదనం చేసి అధికారులతో కూర్చుని మాట్లాడిన తర్వాత ఒక ప్రకటన చేస్తాడు ముఖ్యమంత్రి ఎప్పుడైనా కూడా. మరి ముఖ్యమంత్రి ఇన్ని రకాలుగా తేదీలు మార్చుకుంటూ పోతే రైతుల్లో భరోసా సన్నగిల్లిపోతుంది. ఇవాళ భరోసాకు అర్థం లేకుండా పోయింది. ముఖ్యంగా మీరు ఇందాక చూపించారు 4.5 లక్షల సుమారుగా రుణమాఫీ చేశారు. అది రైతు భరోసా ఇచ్చారు. ఉన్నదెంత ఎకరం రైతులు రాష్ట్రంలో 22.5 లక్షల మంది ఉన్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం చెప్పాలి. మిగతా 18 లక్షల మంది రైతులు లేరా? వాళ్ళ ఎకరం మించి భూమి ఉందా? ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎప్పుడైతే ఇవాళ ఈ 4.5 లక్షల మందికి ఇచ్చారో ప్రభుత్వం ఇంకో మాట కూడా చెప్పాలి. రాష్ట్రంలో ఎకరం భూమి ఉన్న వాళ్ళు ఇంతకు మించి లేరు అని చెప్పాలి. మరి చెప్పకుండా దాచిపెడుతున్నారంటే అర్థం ఏంటి? సో పైలట్ గ్రామాల్లో కూడా అందరికీ ఇంకా రైతు భరోసా మెసేజ్ రాలేదట. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందాలంటే 22 లక్షల మందికి ఖాతాల్లో జమ చేయాలి. ఇంకా 18 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఇవాళ పత్రికల్లో కూడా మన వార్తలు చూసాం. ఆ పాపం రైతులు వచ్చేసి ఆ సెల్ ఫోన్లు ముందు పెట్టుకొని పరిపాట మానేసి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇంకా భరత్ గారు ఒకటి ప్రస్తావన తెచ్చారు. చాలా ముఖ్యమైనది ఏంటంటే కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు రైతు భరోసా కోసం నిర్దేశించిన ఆ డబ్బునంతా జమ చేసి పెడితే గవర్నమెంట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆపమంది. ఆ తర్వాత మరి ఆ డబ్బులు ఏమైపోయాయో ఇప్పటికీ లెక్కలేదు. ఈ రోజుకి లెక్కలేదు. మరి ఇలాంటివన్నీ ఈ పిల్లి మొక్కలు వేసుకుంటూ పోయి ప్రభుత్వం రైతులు మోసం చేసే పరిస్థితి చాలా దారుణం. మీరు చూపిస్తున్న దాని ప్రకారం 7 ఎకరాల రైతుకైతే 1,22,500 బకాయి రుణం ఉంది ఇవాళ ప్రభుత్వం. మరి ఎప్పుడు తెరుస్తుందో చూడాలి. ఆత్మహత్యల బాట కూడా పడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా
సంక్షేమ పథకాల అమలు కోసం ఇట్లా లంచావతారాలు కూడా ఎత్తున్నటువంటి పరిస్థితి. అధికారి నిన్న ఏసీబీకి చిక్కారు. ఇందిరమ్మ ఇంటికి లంచం, ఏసీబీ వల్ల సత్తపల్లి మున్సిపల్ వార్డు అధికారి అంటూ కూడా. రైట్ భరత్ గారు, మళ్ళీ ఇలా దళారుల రాజ్యం వస్తుందని ముందు నుంచి అప్పుడు కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, అప్రమత్తం చేస్తున్నారు. అదే నిజమైనట్టుగా కనిపిస్తుంది. విషాదం అండి ఇది. ఎందుకనంటే తెలంగాణ చాలా బ్రహ్మాండమైన ప్రగతి పదంలో ఉన్న తెలంగాణని ఇవాళ ఇల్లుబీకి పందిరేసి ప్రజల్ని అగచాట్ల పాలు చేయడమే కాకుండా ప్రాణాలు తీసుకుని ఉసురు తీసుకునే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దుర్మార్గం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వేలాది ఇండ్లు, దాదాపు 2 లక్షల ఇండ్లు కట్టిన ఇండ్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు ఇవ్వకూడదు, ఈ ఎలక్షన్స్ ముందు ఇస్తే ఇది పద్ధతి కాదు, ఒక విలువలతో ఉన్న రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ గారికి ఇండ్లు కట్టి పెట్టి ఉన్న ఇండ్లని ఇవాళటికి కూడా అలాట్ చేయలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చేదెప్పుడు చచ్చేదెప్పుడు ఏది చేయరండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఒకటి రాసి పెట్టుకోండి, తాత్సర్యం చేయడము, తర్వాత కాలయాపన చేసేసేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఏది చేయరు. వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. చేసే ఉద్దేశం ఉంటే ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేయరు. ఇవాళ ప్రతి విషయం మీరు తీసుకోండి, ఇందిరమ్మ ఇండ్లే తీసుకోండి, తర్వాత అనేక కార్యక్రమాలు, ఏది తులం బంగారం తీసుకోండి, తర్వాత రైతు భరోసా తీసుకోండి, తర్వాత మీకు రైతు రుణమాఫీ తీసుకోండి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నపిల్లలండి, అభంశుభమైన చిన్నపిల్లలు ఇవాళ వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే దానికోసం పరిస్థితులు క్రియేట్ చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఎంత దుర్మార్గం ఉందంటే ఇవాళకి దాదాపుగా ఒక 50 మంది పిల్లలు చనిపోయినారు. కొంతమంది తిండిలో కల్తీ జరిగి, ఆ హాస్టళ్లలో తిండిలో కల్తీ జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ పరిపాలనలో ఒక రక్షణ లేదు, తర్వాత ఒక భరోసా లేదు. భరోసా పేరు పెట్టుకొని భరోసాను పీకేసిన అతి గొప్ప మోసకారి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఎందుకు అలవిగాని వాగ్దానాలు చేయాలి, ప్రజల్ని మోసం ఎందుకు చేయాలి, చేసి ఇవాళ తప్పించుకునే దానికోసం ఇంత దుర్మార్గమైన పరిస్థితిని ప్రజలకు ఎందుకు కలిగించాలి? ప్రజలు చేతగాని పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టివేసి మానసికంగా వాళ్ళని ఒక దౌర్బల్యమైన పరిస్థితికి తీసుకొని వెళ్ళి ఒక పరిష్కారం లేదు అనే పరిస్థితికి ఇవాళ ప్రజల్ని నెట్టివేసిన ప్రభుత్వాన్ని ఏమంటారండి? దగుల్బాజీ ప్రభుత్వం అంటారు, దుర్మార్గ ప్రభుత్వం అని అంటారు, మోసపూరితమైన ప్రభుత్వం అని అంటారు. ఇవాళ అదే దాని పర్యవసానము, దాని ఫలితాలు ఇవాళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి, ఒక సామెత ఉంది, మొరటోనికి ఏం తెలుసు మొగిలి పూల వాసన అని. ఎంత సుపరిపాలన కేసీఆర్ గారి పరిపాలన. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారము దాన్ని కూర్చి పేర్చి ప్రతిదీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రతి రంగంలో కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని నెలకొల్పి ఒక దాంతో ప్రజలకి ఒక ధీమా వచ్చిన పరిస్థితిలో నుంచి ఇవాళ దైన్యానికి, తర్వాత సూసైడ్లకి ప్రజల్ని నెట్టివేయడం అని అంటే ఎంత దుర్మార్గం అండి. రైట్, ఓకే. శ్రీధర్ గారు, సంక్షేమ పథకాలు ఎటువంటి మధ్యవర్తి లేకుండా, దళారులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాన్ని ఇవాళ ప్రజలు ఎట్లా గుర్తు చేసుకుంటారు? ఎందుకంటే ఇందిరమ్మ ఇంటికి లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామంటే అధికారులు చేతివాటాన్ని చూపించే ప్రయత్నం కూడా ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మేరకు ఏసీబీకి పట్టుబడ్డారు ఇక్కడ ఆయన మన సత్తుపల్లి మున్సిపల్ వార్డు అధికారి. సో ఇట్లా మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ ఇటువంటి మధ్యవర్తులే ప్రభావితం చేస్తారు సంక్షేమ పథకాలని అనేటువంటి మాట ఎట్లా నిజమైంది? అంటే ఈ పంపిణీలో పారదర్శకత లోపించింది. ప్రజలంతా సరైందే, పంపిణీ సరిగ్గానే చేశారనే ఒక వాతావరణం లేదు వాళ్ళ రాష్ట్రంలో. దాని పర్యవసానమే ఇవన్నీ కూడా. నేను కూడా వార్తలు చూశాను. నేను ఒక కాంగ్రెస్ నాయకుడైతే ఏకంగా బెదిరించాడు అధికారులు, నాకు ఇల్లు కేటాయించకపోతే నేను చంపేస్తాను, ఇలా 1 ఎకరమైనా చంపేస్తా. ఆ స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. తర్వాత ఇందాక లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకోవడం. ఇంతవరకు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణాలు రిబ్బన్లు కట్ చేయడం తప్ప ఈ 2 నెలలలో ఒక్క నిర్మాణమైనా చేసిందా? ఒక్క నిర్మాణానికి శంకుస్థాపన చేసిందా? చేయలేదు. ఏదైనా కానీ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆ భవనాలు, వాటికి సంబంధించిన
రిబ్బన్లు కత్తిరించడం, కొబ్బరికాయలు కొట్టడం తప్ప కొత్తగా చేసిందే లేదు. ఉమ్, ఇవాళ ఈ ఇళ్ళ పంపిణీ కూడా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. అవును. ఇక్కడ మళ్ళీ ఒక రాజకీయం చేస్తున్నారు ప్రజలకు కొట్టడానికి. బండి సంజయ్ గారేమో ఇందిరమ్మ అని పేరు పెడితే మేము డబ్బులు ఇవ్వం, మేము ఇల్లు ఇవ్వం అంటారు. ఇందిరమ్మ పేరు పెడతామని వీళ్ళు అంటారు. అంటే ఇద్దరు ఏంటంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు అనే ఒక సామెత ప్రకారం ఉమ్, ఇళ్ళెగ్గొట్టే ప్రయత్నంలో భాగంగా ఆ నాటకాన్ని కూడా తెరదీశారు. ఓకే. ఉమ్, ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే ఇళ్ళని నిర్మించిందో ఆ నిర్మించిన ఇళ్లను ఒక శ్వేతపత్రం విడుదల చేసి లబ్ధిదారులు ఎవరో ప్రకటిస్తే బాగుండేది. అట్లా ప్రకటించకుండా కాంగ్రెస్ నాయకులు, స్థానికంగా మూతుబరులు, పెత్తందారులు ఎవరున్నారో వాళ్ళకు సంబంధించి వ్యక్తులకు మాత్రమే ఇళ్ళు కేటాయించడం వల్ల ఈ వివాదాలన్నీ వస్తున్నాయి. ఇవాళ మనం చూసాం వార్తల్లో, ఇల్లు రాదేమో అన్న ఒక ఆందోళనతో ఒక సామాన్యుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? సో అంటే సంక్షేమ పథకాల విషయంలో ఎందుకు ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నారు ఆ ప్రజలు? సంక్షేమ పథకాల నమ్మకాలు కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏమైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు కనీసం దరిదాపుల్లోకి రావటం లేదు. ఉమ్, ఓ సామెత చెప్పుకుంటాడు ప్రజల్లో, లెక్కలు నాకు బాగా వచ్చు, లెక్కలో నా అంత వీరుడు శురుడు లేడని చెప్పేసి ఏంట్రా నీ లెక్కలు చెప్పమంటే అన్నట పంచపాండవులు మంచపు కోళ్ళ వలె ముగ్గురు అని ఇట్లా చూపించాట. ఉమ్, ఉమ్, అంటే వీళ్ళ పథకాలు కూడా అంత పెద్ద ఎత్తున అంత భారీ లక్ష్యాలతో భారీ ప్రణాళికలతో ప్రకటించి ఈ 14 నెలల్లో దుస్సుం అనిపించి వాళ్ళు ఏమీ లేకుండా దుస్సు మనం చూస్తున్నాం. మండలానికి ఒక గ్రామం రైతు భరోసా ఇవ్వడం, 100 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తుంటే ఒక్కడికే ఇల్లు కేటాయించడం. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఒక వార్త చూశాను నేను, ఉమ్, ఒకే ఇంటికి 4 ఇళ్ళు కేటాయించారు. అవును. అంటే ఇటీవల మీరు అన్నారు కదా నమ్మకం ఎందుకు కోల్పోతున్నారు ప్రజలంటే, ఇలాంటి వాటి వల్ల నమ్మకం కోల్పోతున్నారు. అదొక చూసారు కదా. అవును. ఒకే ఇంటి నెంబర్ మీద నలుగురికి ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సరిగ్గా స్క్రూటినీ చేయడంలో కూడా సరిగ్గా విధానాలు పాటించకపోవడం అంటే భరత్ గారు. ఒక పారదర్శకమైన సిస్టమ్ని శ్రీధర్ గారు ఎంతోమంది చెప్పినారు. ఒక పారదర్శకమైన సిస్టమ్ని ఉన్న సిస్టము పారదర్శకంగా ఉన్నది. ఎందుకు ఆ సిస్టమ్ కనుక ఇవాళ అమలు చేస్తే వీళ్ళు పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దగులుబాజీ పనులు చేయడానికి అవకాశం ఉండదు. అందుకని ఆ సిస్టాన్ని ముందుగా ధ్వంసం చేసింది. ఆ సిస్టాన్ని ధ్వంసం చేసింది. డీబీటీ అనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ ఏదైతే అన్ని రంగాలలో కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో దళారులకి అవకాశం ఉండకూడదు, ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎవరికైతే బెనిఫిషియరీ ఎవరైతే ఉండాలో అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోవడంలో చాలా తాత్సర్యం జరుగుతుంది. తర్వాత అవినీతి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సమూలంగా తీసి పక్కన పెట్టి ప్రతిదీ కూడా చెక్ ద్వారా పోయేటట్టుగా వాళ్ళ ఇంటికి వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టుగా చేసిన సిస్టమ్ని ఇవాళ దాన్ని ధ్వంసం చేసి ఈరోజు ఈ రకమైన పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక ఇంటి నెంబర్ మీద 4గురికి ఇండ్లు ఇవ్వడం అని అంటే ఇది మీరు ప్రతిరోజు ఇది చరిత్ర చరణం అండి. ఎక్కడ ఆగకుండా ప్రతిరోజు ఏ పేపర్ తీసినా ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం మొదటి నుంచి లేదు. అది గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలని మోసం చేయాలి, తరువాత మోసం చేసి వాగ్దానాలు చేసి మోసం చేయాలి, ఆ తర్వాత వాగ్దానాలు ఎగ్గొట్టే దానికోసం దుర్మార్గం చేయాలి. ఇవాళ ఈ 14 నెలలు మీరు ఈ కాలంలో జరిగిన ప్రతి పనిని మీరు ఒకదాని తర్వాత ఒకటి సరిగా కనుక పేర్చి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. మోసం చేయడము, దౌర్జన్యం చేయడము, ఎగ్గొట్టడము, ఇంతకు మించిన ప్రోగ్రాము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకోటి రైతు కూలీల విషయంలో కూడా వాళ్ళ ఎంపిక, రైతు కూలీల క్రైటీరియా ఏంటనేది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీల మరి మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు, టౌన్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కూలీల కిందకి వస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేరని కూడా ఒక ప్రశ్న. అది చాలా సబబైనది, తర్వాత సహేతుకమైన ప్రశ్న ఇవాళ హైకోర్టు వారు గవర్నమెంట్కి పెట్టినారు. వారు ఏం చేస్తారో చూడాలి. కానీ ఒకటి ఏంటంటే వివక్షత అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి పనిలో ఇవాళ ఉన్నది. ఆ వివక్షత మూలంగా చాలామంది నష్టపోతారు. చాలామంది కాదు, అసలు మెజారిటీ పీపుల్ నష్టపోతారు. ఈ వివక్షత ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ వివక్షత అన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలుసండి. కావాల్సుకునే వివక్షతని ముందుకు తీసుకొని వస్తున్నారు. దేనికనంటే దాన్ని ఎగ్గొట్టే దానికోసం. దీన్ని అంటే ఒక మంచిగా ఉన్న వ్యవస్థని గజిబిజి చేసేసేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దానివల్ల మేము ఇవ్వలేకపోయినామని చెప్పే దానికోసము
తప్పించుకునేది, ఇచ్చిన వాగ్దానం నుంచి తప్పించుకునే దానికోసము ఇట్లాంటి లఫుట్ పనులన్నీ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రైట్. కాబట్టి ఓకే, శ్రీధర్. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎట్లాంటి పార్టీ అనేది మనకు అనవసరంగా తెచ్చుకున్నాం అనే ఆలోచన కూడా వచ్చినారు. కాబట్టి ఇవాళ ఒకటి ఏంటంటే ఇది చర్చ జరగాలి. మనకు రాజ్యాంగబద్ధంగా రాజకీయం ఉంటుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా రాజకీయాలలో జరగాల్సింది ఏంటంటే కోపం కాదు, చర్చ జరిగి వీళ్ళ నేచర్ అనేది అర్థం చేసుకోవాలి. అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇవాళ నల్గొండలో జరిగే మీటింగ్ ఆ క్రమంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ని ప్రతి చోట కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. శ్రీధర్ గారు, రైతు కూలీల క్రైటీరియా అనేది చాలామంది పట్టణాల్లో ఉంటారు, తర్వాత ఊళ్ళల్లో ఉంటారు, మరి గ్రామాల్లో ఉండే వాళ్ళనే ఎందుకు తీసుకుంటున్నారు క్రైటీరియా? మరి పట్టణాల సంగతి ఏంటి? వాళ్ళు కూడా కూలీలే కదా, వాళ్ళకు కూడా ఎటువంటి ఆధారం లేదు, మరి వాళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు? వాళ్ళపైన ఎందుకు వివక్ష అంటూ హైకోర్టు ప్రశ్నిస్తోంది ప్రభుత్వాన్ని. అంటే ప్రభుత్వం ఏంటంటే నెరవేర్చలేని పక్షంలో వివాదం చేయమని ఒక సూత్రం పాటిస్తుంది. ఇప్పుడు రైతు కూలీలు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు, పల్లెల్లోనూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకవైపు రైతు కూలీలుగా ఉంటూనే మిగతా సమయంలో ఇతర పనులు పట్టణాలు చేసుకుంటూ ఉంటారు. అసలు రైతు కూలీల లెక్క ఈ పాటికే తేల్చాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికలకు ముందే వాగ్దానం చేసింది రైతు కూలీలకు కూడా మేము సహాయం చేస్తామని. అయినప్పుడు ఈ పాటికే గణన పూర్తయింది, ఇంకా కాలేదు. ఇవాళ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 4 నెలలు సమయం ఇచ్చింది. 4 నెలల్లో మీరు తీర్చండి. 4 నెలల్లో రైతు కూలీలు ఎవరు ఏమిటి అని తేల్చలేని పరిస్థితి కల్పించి మళ్ళీ వాయిదా. ఎప్పుడైతే వాయిదాలు పడిపోతుందో ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంటుంది. మేమేం చేస్తాం, కోర్టులో ఉంది వివాదం అంటారు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప చిత్తశుద్ధితో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకటే నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 9 రోజుల్లో కేవలం 2 రోజుల్లో మొత్తం జరిగిపోయిన రాష్ట్రం యొక్క స్కానింగ్ అంతా జరిగిపోయింది, మనమంతా చూసాం. అయినప్పుడు చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఈ పాటికే రైతు కూలీలు ఎవరు ఏమిటి అనే విషయం తేలేదు. ఆ తేలేదంటే అర్థం ఏంటంటే దీన్ని నాంచి ఎగవేత ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదన్న. ఇక రాష్ట్ర రైతాంగం తీవ్ర సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది, ఆత్మహత్యల బాట పడుతున్నారు. తర్వాత ఇస్తామన్నటువంటి హామీలు అమలు కాకపోవడంతో చాలామంది ఒక జీవనోపాధిని కోల్పోవడం కావచ్చు, తర్వాత అనేక ఇబ్బందులు పడడం, ఈ అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఇవాళ మహాధర్నాను బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహించబోతోంది. ఇవాళ నల్గొండలో రైతు మహాధర్నాను నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల అమలులో పెడుతున్నటువంటి కోతలు, కొర్రీలు, తర్వాత రైతు ఆత్మహత్యలకు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నింటిని ప్రశ్నిస్తూ రైతు మహాధర్నా నిర్వహించబోతోంది బీఆర్ఎస్. భరత్ గారు, ఇందాక మీరు దీన్ని ప్రస్తావించారు. సో ఇవాళ అంటే రైతు సమస్యల గురించి మొదటి నుంచి బీఆర్ఎస్ మాట్లాడుతూనే ఉంది. బట్ నల్గొండ వేదికగా జరిగే రైతు మహాధర్నా ఏం చెప్పబోతోంది, ఎంత స్ట్రాంగ్గా ఉండబోతోంది? ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల సంవత్సరానికి 20 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటికి అది పరిస్థితి 2012-13 పరిస్థితి. 2014-15 నుంచి 2022-23 సంవత్సరానికి వరి ఉత్పత్తి 3,20,00,000 టన్నులకు పెరిగింది. ఇది ఉట్టిగా పెరగలేదు, ఇదేదో గాలిలో నుంచి రాదు. దీనికి అనేక ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలలో మొట్టమొదటి ప్రయత్నము మిషన్ కాకతీయ, ఆ తర్వాత కాళేశ్వరం. వీటన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్తుని స్థిరపరచడం, విద్యుత్తుని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, రైతులకి ముందు 9 గంటలు నిరాఘాటంగా వచ్చే పద్ధతుల్లో, ఆ తర్వాత 24 గంటలు నిరాఘాటంగా వచ్చే పద్ధతిలో కేసీఆర్ గారు దీని వ్యవస్థని బాగు చేయడము, ఆ తర్వాత రైతు ఏదైతే ఉందో రైతు బంధు ఏదైతే తీసుకొని వచ్చిండ్రో రైతులకి
పెట్టుబడి సహాయం చేయడం మూలంగా ఉత్పత్తి పెంచడమే కాకుండా వారి ఆదాయాల్ని పెంచేదానికోసము ప్రయత్నం జరిగింది. సక్సెస్ఫుల్గా అది ముందుకు పోయింది. దాని ఫలితాలన్నీ మనం చూసినాము. ఆ ఫలితాలు మనం ఈరోజు మాట్లాడుకోవడం కాదు, కేంద్రానికి సంబంధించిన అనేక వ్యవస్థలు అయితే ఉందో, నీతి ఆయోగ్ కానివ్వండి, తర్వాత అనేక వ్యవస్థలు, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, ఈ వ్యవస్థలన్నిటి కూడా వాటిని ప్రజల ముందు పెట్టింది. ఇదంతా మంచి జరిగింది. ఈ తెలంగాణలో జరిగిన ప్రయోగం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ప్రయోగం జరిగింది, ఫలితాలు ఇచ్చింది అనేది అది వాళ్ళ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా ఉంది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, మొరటోనికి ఏం తెలుసు మొగిలిపూల వాసన. ఒక వ్యవస్థని తయారు చేయడం కానివ్వండి, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దాన్ని అమలు చేయడం ఏదైతే ఉన్నదో అది సుపరిపాలనకు సంబంధించిన వ్యవహారం. అది కేసీఆర్ గారు చాలా అద్భుతంగా చేసి ఆ ఫలితాలన్నీ కూడా ఎక్కడ కూడా తెగకుండా ఉండేటట్టుగా, అంటే మీకు చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ 10 సంవత్సరాలలో 1 సంవత్సరం కూడా వర్షాలు సరిగా లేని పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే పచ్చదనాన్ని పెంచడం, తర్వాత కొంచెం వర్షం పడ్డా కానీ ఆ నీళ్ళని కూడా చెరువులలోకి వచ్చేటట్టుగా, భూమిలో నీటి శాతం పెరిగేటట్టుగా, అంటే భూగర్భ జలాలని మెయింటైన్ చేసేటట్టుగా, తర్వాత కరెంటు పోకుండా చూడడం మూలంగా ఉన్న బోర్లకి ఆ సహాయాన్ని, ఇది కరెంటుని ఉచిత కరెంటు ఇవ్వడం మూలంగా ఏమైందంటే బ్రహ్మాండమైన వ్యవస్థ ఒకటి రైతులకు వచ్చింది. ఆ వ్యవస్థను మొత్తం ఇవాళ చిన్న భిన్నం చేసినారు, దుర్మార్గం చేసినారు. ఇవాళ ఇంత మునుపు సింగూరు నుంచి హైదరాబాద్కు నీళ్ళు వస్తూ ఉంటే సింగూరు కింద, ఉదాహరణగా చెప్తున్నా, సింగూరు కింద ఉన్న ప్రజలకి, రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఆ నీరు సింగూరు నీళ్లు అక్కడ మెదక్ జిల్లా రైతాంగానికి పోవాలి. తర్వాత దాన్ని స్థిరపరిచే దానికోసం కాళేశ్వరం నుంచి సింగూరుకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం, మహా అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టి వాటన్నిటిని అమలు చేసిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ కొత్త ప్రాజెక్టులను తీసుకొని వస్తున్నామని ఇప్పుడు ఈ దావోస్లో పోయి చేసిన దారుణం ఏదని అంటే ఒక 5-6 పవర్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తున్నారు. ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే నీటిని ప్రైవేటు రిజర్వాయర్లు కట్టి దాంట్లో నిల్వ చేసి, అంటే ఎన్ని దగ్గర వాళ్ళు ప్రతిపాదించిన 6 ప్రాజెక్టులలో దగ్గర ఒక 30-40 టీఎంసీల వాటర్ని అక్కడ నిల్వ చేస్తారు. అది నిల్వ చేసి దాన్ని అక్కడే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. కిందకి తీసుకొచ్చినప్పుడు ఉత్పత్తి చేస్తూ ఉంటారు, మళ్ళీ పైకి సోలార్ పవర్తో చేస్తారు. కానీ ఈ 30-40 టీఎంసీల నీళ్లు ఎవరికి చెందాల్సిన నీళ్లు ఎవరికి ఇస్తున్నారు? ఏంటంటే ఈ రకమైన కుట్రలు, కుతంత్రాలు ఇవాళ రైతాంగం యొక్క ప్రయోజనాలని పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇవాళ ఈ మహాధర్నా ఏదైతే ఉందో ఇది శుభారంభము. రైతులని ఈ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ కేసీఆర్ గారి సమయంలో ఉన్న గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో ఆ ఎరాని మళ్ళీ సుస్థిరంగా దాన్ని మళ్ళీ తీసుకొని ప్రజలకి, రైతాంగానికి, తెలంగాణకి మళ్ళీ స్థాపించే దానికోసం ఇది ఒక ఆరంభం మాత్రమే అనేది పార్టీ తరఫున మనం చేస్తాం. రైట్ శ్రీధర్ గారు, ఇప్పటికే 400కు పైగా రైతుల ఆత్మహత్యలు, అంటే రోజుకొకరు సగటున చనిపోవడం చాలా విషాదకరం, చాలా బాధాకరం. సో అటువంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ మూలాల నుంచి తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అనేది తన పనిని కొనసాగిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకుంటున్నట్టుగా మహాధర్నా. సో ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి కొర్రీలు, ఎటువంటి కోతలు పడుతున్నాయి, రైతాంగం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఎట్లా రైతాంగానికి మరింతగా, లేదంటే రాష్ట్ర ప్రజలకు మరింతగా అర్థమయ్యే విధంగా ఈ ధర్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏంటి రైతు ధర్నాకు సంబంధించి? అంటే ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షం ఏడాదికే ధర్నా ప్రారంభించడం అంటే అది సంపూర్ణంగా ప్రభుత్వ వైఫల్యం. అన్నీ చక్కగా ఉంటే, రైతులకు అన్నీ అందితే అసలు ధర్నా సమకట్టే ధైర్యమే చాలదు. ధర్నాకు రైతులు రారు. కానీ ఎక్కడ ఏ చిన్న సమావేశం జరిగినా వందలాదిగా వేలాదిగా రైతులు వస్తున్నారంటే వాళ్ళలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వ్యవసాయం విషయంలో ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో నీటి కొరత లేదు, కరెంటు కొరత లేదు, విత్తనాలు అందినాయి, ఎరువులు అందినాయి, రైతు బంధు అనే సహాయం అందింది, రైతు కుటుంబానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన విద్య అవకాశాలు అందినాయి, తర్వాత
ఇతరత్ర సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల రైతు భద్రంగా హాయిగా వ్యవసాయం చేసుకున్నాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? ఉదాహరణకి ఏంటంటే ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమానికి లింకప్ అయి ఉంటుంది రైతు బతుకని. ఉదాహరణ కళ్యాణ లక్ష్మి ఆపేశారు, తులం బంగారం ఆపేశారు అనుకుందాం. రైతు మీద భారం పడుతుంది, పెళ్లి పెట్టుకుంటే అప్పు చేస్తాడు, ఆ అప్పు తీర్చడం కోసం కష్టాలు పడతాడు, ఆ అసంతృప్తి ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తాడు. ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వమే బాగుండేది అని ఒక పౌరుడు అన్నాడంటే, ఒక రైతు అన్నాడంటే వర్తమాన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం సంపూర్ణంగా విఫలం చెందినట్టే. మొన్న స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది, కేసీఆర్ బాగుంది అంటున్నారు అని. అదే కేసీఆర్ మీకు పరిపాలన ఒకటే ఉదాహరణ చెప్తాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా కాంగ్రెస్ గెలిచింది, టోటల్ కాంగ్రెస్. ఓకే, అంటే ప్రజలంతా సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన చోట ఏడాదికే నిన్న మనం వార్తలు చూసాం, మార్కెట్ కమిటీ మీద రైతులు దాడి చేశారు, ఆఫీసు ధ్వంసం చేశారు. కారణం ఏంటంటే ఒక దుగ్ధ బాధ, ఆక్రోశం. ఏంటంటే వాళ్ళు పండించి తెచ్చిన పల్లీలకి గిట్టుబాటు ధర లభించలేదు, ధర బాగా పడిపోయింది, దళారీల ప్రమేయం, అది కూడా గ్యాంబ్లింగ్ నడుస్తుంటుంది మార్కెట్ కమిటీలో. దాన్ని అరికట్టే స్థితిలో ఇవాళ ప్రభుత్వం లేదు. కాబట్టి రైతు ఆగ్రహం ఏం చేయాలి? మార్కెట్ యార్డ్ మీద దాడి చేశారు. ఇది మీరు ఏకపక్షంగా గెలిచిన జిల్లాలోనే ఇట్లా జరుగుతూ ఉంటాయి. మరి మిగతా జిల్లాలో పరిస్థితి ఏంటి? రైతుల మనోభావాలు ఎట్లా ఉన్నాయి? అది చూడండి, రాజగోపాల్ రెడ్డి గారు. ఇచ్చిండ్రు మధ్యాహ్నం మాత్రం ఒకసారి డుంకి కొట్టింది, కొట్టింది ఒకటేమో తిరుగుతారు జనం ఊళ్ళో పోతే, ఒకటే తిడుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని అన్నారా అన్నారా? ఎప్పుడైనా రైతు ఎవరో చెప్తే వినే రకాలు కాదు, రైతులు చాలా చైతన్యవంతులు. ఇవాళ రైతుకి ఏం అందట్లేదు కాబట్టి, రైతుకు ఏ హామీ ధీమా లేదు కాబట్టి, ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఎవరు చేసినా కానీ రైతులు ముందు కదిలి వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ నల్గొండలో రైతు దీక్ష. మరి రైతు దీక్షలో మరి అక్కడ హాజరవుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్పాలి. అది కేవలం కేటీఆర్ గారి ప్రశ్నలు అయి ఉండవు. ఏవైనా రైతులు ప్రశ్నిస్తున్నారు, ఆ రైతులకు సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళకి ఏదైనా కానీ ఏడాదిలోపే మిమ్మల్ని ఏకపక్షంగా కల్పించిన ప్రాంతాల్లో రైతులు తిరగబడుతున్నారంటే అది సంపూర్ణంగా ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. రైట్. రాష్ట్రంలో లక్షలాది మంది రుణమాఫీ కానీ రైతులు ఇంకా మాకు ఏది రుణమాఫీ మాకేది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కొంతమంది రైతులు ఆత్మహత్య బాటపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తామన్నటువంటి హామీలకు కొర్రీలు పెడుతూ అమలు చేసే ప్రయత్నం, వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఇవాళ మహాధర్నా నిర్వహించబోతోంది బీఆర్ఎస్. నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ ధర్నాలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆ ధర్నాను విజయవంతం చేసేందుకు సిద్ధమై ఉంది. కాళేశ్వరంపై ఆరోపణలకు ఆధారాలు ఏవి, ప్రామాణికత లేని పత్రాలను పరిగణించాం, ఆన్లైన్ సమాచారాన్ని అఫిడవిట్లో ఎట్లా చేర్చారంటూ విద్యుత్ ఇంజనీర్ రఘుకి కాళేశ్వరం కమిషన్, గోష్ఠి కమిషన్ అసహనం వ్యక్తం చేసింది దానిపైన. రైట్ భరత్ గారు, కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి ఆ విచారణ ఇదంతా ఎట్లా కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం? విచారణ ఎందుకు వేస్తున్నారండి? విచారణ వేసిందే కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసేదానికోసం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికోసం విచారణ వేసినారు. కానీ విచారణ అనేది ఒకటి జరిగే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విచారణలో ఫ్యాక్ట్స్ కూడా బయటకు వస్తాయి. నిజమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి. వీళ్ళు ఏ దురుద్దేశంతో విచారణ వేసినా కానీ ఇవాళ విచారణ కమిషన్ ముందు అపేర్ అయ్యి కొంతమంది అసందర్భ మేధావులు ఉంటారు. వాళ్ళకి సందర్భం ప్రకారం పనిచేసే తత్వం ఉండదు. ఎప్పుడైతే కరెక్ట్గా ప్రజల కోసం పనిచేయాలో అప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారు. ఎప్పుడైతే ఎప్పుడైతే ఎవరికైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకం చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అట్లాంటి బాపతగాళ్ళు వీళ్ళంతా. ఇట్లాంటి వాళ్ళందరూ పోయి ఏం చేస్తారు? విషయాన్ని చిమ్మారు. ఈ ప్రాజెక్టుల మీద విషయాన్ని చిమ్మారు. ఈ విషయాన్ని చిమ్మడం మూలంగా ఉపయోగపడేది ఎవరికండి? రైపేరియన్ స్టేట్స్లో కింద ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడేట్టుగా
వాళ్ళకి తొత్తు పని చేసిన అసందర్భ మేధావులలో వీళ్ళంతా ఇవాళ కమిషన్ ముందు పోయి సాక్ష్యం ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రామాణికంగా ఏ పత్రాలను సమర్పించినారండి? ఏ రకమైన ఆధారాలు లేని ఆరోపణలు సోషల్ మీడియాలో తర్వాత పత్రికలలో వచ్చిన వాటిని తీసుకుపోయి కమిషన్ ముందు పెడితే కమిషన్ ఇవాళ ముట్టికాయలు వేసింది. ఈ కాదు పత్రాలు, ప్రామాణికత ఉన్న పత్రాలు కావాలి. మీ ఆరోపణలు ఏంటి? మీ ఆరోపణలు కట్టాల్సిన చోట బ్యారేజీలు కట్టలేదని, వేరే దగ్గర కట్టారని, అది కమిషన్ల కోసం కట్టినారని పచ్చి అబద్ధాలు మాట్లాడినారు. దానికి ఏ రకమైన ఆధారాలు లేకుండా ఇదే న్యూస్ పేపర్లలో వాళ్ళు ఏదైతే తెలంగాణకు వ్యతిరేకంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా కంకణం కట్టుకున్న పత్రికలలో వచ్చిన వార్తల్ని తర్వాత ఆ టీవీలలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని ఇచ్చిన వాటిని తిరస్కరిస్తూ మొట్టికాయలేస్తూ నిన్న కమిషను వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ చెడు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో బహిర్గత పద్ధతుల్లో ఎగ్జాక్ట్లీ అదే చెప్పినారు. మీరు ఏదైతే చెప్పినారో అదే కమిషన్ చెప్పినారు. కాబట్టి ఈ రకంగా ఏంటి చేసిన పని దాన్ని కాపాడి దాన్ని కన్నా ఇంకా బెటర్ పని చేసే పనులు చేయకుండా ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే ఒక దగులుపాజీ కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఈ కమిషన్లు వేసేసి కేసీఆర్ని అవమానపరచాలి, తర్వాత ఆయన మీద ఆరోపణలు చేసేసి ప్రజలకి అనుమానం వచ్చేటట్టు చేయాలి అని మీరు చూస్తున్నారు కదా. ఈ ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ వేసినారు, దీంట్లో కమిషన్ వేసినారు, తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ అని అదొక పెద్ద మహాప్రహసనం నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడేమో కేటీఆర్ గారి మీద ఇంకొక కేసు ఏది పెట్టినారు, ఏది ఎలక్ట్రానిక్ కార్ రేస్ది. ఇట్లా ఈ రకంగా తాత్సర్యం చేయడము, ప్రజల యొక్క దృష్టి మళ్లించడము, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడము, వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసినారో వాటిని అమలు చేయకపోవడము, తర్వాత అంతవంపు కేసీఆర్ గారు చేసిన అన్నింటిని కూడా పక్కన పెట్టడము, ఈ రకంగా ఏమవుతుందంటే చాలా ఇబ్బంది. ఈ సందర్భంగానే వి ప్రకాష్ గారు కూడా నిన్న కమిషన్ ముందుకు పోయినారు. కమిషన్ ముందు పోయి ఆయన స్పష్టంగా ఏ ప్రాజెక్టుని ఏ రకంగా ఆలోచన జరిగింది, వాటికి ఏ రకమైన అనుమతులు తీసుకున్నారు, ఎక్కడ కూడా పారదర్శకంగానే ఏ రకమైన అంటే ఇల్లీగాలిటీ లేకుండా ఏ రకంగా కాళేశ్వరాన్ని పూర్తి చేసింది నిన్న చాలా చక్కగా ప్రకాష్ గారు చెప్పినారు. ఇవంతా ఏం తెలుస్తుంది? దీనివల్ల తెలిసేది ఏంటంటే కాంగ్రెస్ తాత్సర్యం చేయడం కోసం బీఆర్ఎస్ని వాళ్ళ ఫెయిల్యూరు బయటపడకుండా ఉండే దానికోసం బీఆర్ఎస్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సుజయ్ గారు, కాళేశ్వరం అనేది ఎట్లా జీవధారగా మారింది, కాళేశ్వరం తోటి ఎట్లా పంట దిగుబడి కావచ్చు, తర్వాత వ్యవసాయం ఎట్లా స్ట్రెంథన్ అయింది అనేది రాష్ట్ర ప్రజల గమనంలో ఉంది. సరే, కమిషన్ వేయడం అదంతా ఒక ప్రహసనం, దాంట్లో నిజంగా అవినీతి జరిగిందా లేదనేది అవన్నీ కూడా అదొక విచారణలో భాగం. అయితే వ్యక్తిగత కక్షతోటే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ఎందుకు అనుకోవద్దు అనేది స్వయంగా కాళేశ్వరం కమిషన్ సభ్యులే అడిగినటువంటి ప్రశ్న విచారణకు వెళ్ళినటువంటి ఇంజనీర్ రఘుని. అంటే నిరాధారమైన వార్తలు, సోషల్ మీడియా కథనాలు, వాటిని ఆధారంగా చేసుకొని ఒక కమిషన్కి ఫిర్యాదు చేయడం అనేది బాధ్యత రాహిత్యం. నిన్న కమిషన్ అదే వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆధారాలు ఉండాలి, ఆధారాలకు ఒక సాధికారత ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే కమిషన్ దాన్ని పరిగణనలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. కేవలం ఏవేదో గాలి వార్తలు వచ్చి ఆ గాలి వార్తలని ఏకరువు పెట్టి దాన్ని ఒకచోట క్రోడీకరించి కమిషన్ ముందు పెట్టి ఇది మీరు విచారించండి అంటే కమిషన్ సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి కాదు. రెండవది ఏంటంటే ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా వ్యక్తిగత కక్ష. కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం కడుతున్నప్పుడు కానీ అనుమతులు కేంద్రం ఇచ్చినప్పుడు కానీ ఏదో కేసీఆర్ గారు ఆయన జేబులోంచి డబ్బులు ఇచ్చి కాళేశ్వరం కట్టే వ్యవహారం కాదు అది. 1,00,000 ఆంక్షలు ఉంటాయి, 1,00,000 స్క్రీనింగ్లు ఉంటాయి, అనుమతులు ఉంటాయి. తర్వాత వేలాది మంది ఇంజనీర్లు దాన్ని ఒక కన్నే చూస్తుంటారు. సాక్షాత్తు ప్రపంచం అంతా ప్రశంసించింది. అప్లిఫ్టింగ్ ది రివర్ అని చెప్పేసి ఒక పెద్ద కథనమే రాసింది కదా ఒక ఇంటర్నేషనల్ ఛానల్. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ కాళేశ్వరంలో ఏదో జరిగింది అన్నారు. ఇవాళ నిర్మాణ సంస్థలే చెప్తున్నాయి దాన్ని సవరించడం పెద్ద సమస్య కాదు. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు ఏడాపెడా చేస్తున్నారు. సహజంగా జరిగేది ఏంటి, ఇసుక తవ్వుతూ పోతుంటే పునాదులు బలహీనపడతాయి. ఇదిగో జరిగింది మేము చెప్పింది చూసారని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది.
ఇవాళ నిర్మాణ సంస్థలే కాళేశ్వరం బాగు చేయొచ్చు, పెద్ద సమస్య కాదని చెప్తున్నప్పుడు, రెండవది కాళేశ్వరంలో వచ్చే జలధారలు ఎక్కడెక్కడ ఏ ప్రజల కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సార్ ఏదైనా కానీ మీ మంత్రులే వెళ్ళి దానికి కొబ్బరికాయలు కొడుతున్నారు, పూలు చల్లుతున్నారు, రిబ్బన్లు కట్ చేస్తున్నారు. మరి ఇది కాళేశ్వరం నీళ్ళు కాక ఎక్కడి నుంచి వచ్చినట్టు? కాళేశ్వరమే కదా. కాళేశ్వరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు, ఒక దిమ్మె ఎక్కడో పగులు రావడం కాదు కదా. అదొక విస్తృతంగా తెలంగాణ అంతా వ్యాపించిన ప్రాజెక్ట్ అది. కానీ ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టారు? అదొక్కటే ప్రాజెక్టు, అది కూలిపోయింది, ఇక పనికిరాదన్న ఒక భ్రమలు, ఒక అపోహలు ప్రజలు కల్పించి లబ్ధి పొందారు. సరే, సంతోషం. కానీ ఇవాళ వరకు చేస్తుంది ఏంటి? అదే కాళేశ్వరం నీళ్లు ప్రజలకు అందించే ప్రయత్నాలు మీరే చేస్తున్నారు. అదే కాళేశ్వరం నీళ్ళకి సంబంధించిన రిబ్బన్లు మీరే కట్ చేస్తున్నారు. అదే కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కి ఇస్తామన్న ప్రకటనలు మీరే చేస్తున్నారు. మరి ఇక కాళేశ్వరం విమర్శించుకుంటేనే దాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. అంటే దాని ఉపయోగం ఏంటనేది ప్రభుత్వానికి, దాని విలువ, దాని ఉపయోగం అనేది ప్రభుత్వానికి దాంట్లో భాగంగా ఇప్పటికి కూడా ఈ కమిషన్లు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి ఒక పనికిమాలిన ఫిర్యాదు చేయడంలో ఉద్దేశం ఏంటంటే కాలయాపన చేసే ఉద్దేశం, ప్రజల్ని మభ్యపెట్టే ఉద్దేశం, ప్రజల్ని దారి మళ్లించే తప్ప ఇంకొకటి కాదు. నిజానికి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఏ నిర్మాణ సంస్థ అయితే ముందుకొచ్చిందో ఆ నిర్మాణ సంస్థతో ముందుకెళ్ళి ఆ కాళేశ్వరం బాగు చేయిస్తే ఇవాళ కాళేశ్వరం తెలంగాణ వరద అయింది. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ లేదు. ఒక్కసారి కాళేశ్వరం దగ్గర ప్రారంభమైన గోదావరి జలాలు తిరిగి తిరిగి తెలంగాణ తిరుగుకుంటూ శ్రీరామ్ సాగర్ దాకా వెళతాయి. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ని వీళ్ళంత నిర్వీర్యం చేసే ఒక కుట్ర చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు క్షమించకూడదు. పార్టీలు, వ్యవహారాలు, వివాదాలు వేరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రైట్ భరత్ గారు. సో నిన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఒకటి ఉంది. పెట్టుబడుల్ని మించి కాంగ్రెస్ కట్టుకథలు చెప్తూ ఉంది. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా తీసుకొస్తే సీఎం రేవంత్ని స్వయంగా నేనే సన్మానిస్తా. ఇది కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. ప్రతి చోట కూడా తేడా ఏముండదండి, దగులుబాజీ వ్యవహారాలు. మీరు రైతులను మోసం చేసే విషయంలోనే కాదు, రాష్ట్ర ప్రజలు అందరినీ ఏకమొత్తంగా మోసం చేసే విషయంలో కూడా పెద్ద దగులుబాజీ మాటలు చెప్తా ఉన్నారు. 1 కోటి అంటే 1,78,000 కోట్ల పెట్టుబడి. అసలు పెట్టుబడి ఎక్కడొచ్చింది? మీరు డిపిఆర్లు కానీ మీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు బయట పెట్టండి. పెట్టుబడులు ఎంత వస్తాయి, ఎంత రాదు చెప్పొచ్చు. తర్వాత దవోస్ పోయి చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఎవరి పేర్లు అయితే ప్రభుత్వం ప్రకటించిందో పెట్టుబడులు పెడతారని మొత్తం అంతా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చిపోయినారు. వీటన్నిటిని దావోస్లో ఎందుకు పెడుతున్నారు? దావోస్ ఏంది? దావోస్ కాంక్లేవ్ ఏంది? అది అక్కడ ఏం జరుగుతుంది? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు దావోస్ కాంక్లేవ్ ఏందని అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పిలుచుకొని వచ్చి ఆడ అగ్రిమెంట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పోయింది ఏంటంటే ప్రపంచ దిగ్గజాలన్నీ అక్కడికి వస్తాయి, వాళ్ళతో నెట్వర్కింగ్ చేసుకోవాలి, విదేశీ కంపెనీల పెట్టుబడులని ఆకర్షించుకోవాలి. ఇప్పుడు ఈ 1,78,000 కోట్లు ఏదైతే మాట్లాడుతున్నారో ఇందులో ఎన్ని వేరే దేశాల నుంచి వస్తున్నాయండి? తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పైప్ లైన్లో ఉండి ప్రతిరోజు ఎవరైనా ఇవాళ ఒక షాప్ పెట్టుకుని ఇంకా పెద్ద షాప్ పెట్టుకోవాలనుకుంటాడు, షోరూమ్ తెచ్చుకోవాలనుకుంటాడు. ఎక్స్పాన్షన్ అది. దానికి కొత్త పెట్టుబడి ఏమున్నది? ఎక్స్పాన్షన్లో వచ్చే పెట్టుబడి కూడా పెట్టుబడేనా? అంటే వాడు వచ్చి ఎక్కడ ఇప్పుడు ఒక చిన్న దుకాణం పెట్టుకుంటే ఆ దుకాణంలోనే ఉండిపోవాలనా? అది గొప్పగా నువ్వు తీసుకొచ్చిందే ఉంటుంది. అది స్వాభావికంగా ఒక వ్యాపారంలో జరిగే ఓటింగ్ల గురించి కూడా మాట్లాడారు కేటీఆర్ గారు. అజీర్తి అయిందని, ఈనో తాగాలని, ఈ రకంగా ఏం మాట్లాడమంటారండి? అసలు చెప్పిన అదే ఈ చిల్లర వ్యవహారం. ఇది ఎంత చిల్లరగాళ్ళండి వీళ్ళు. ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎందుకు అంటే ఈనో అనేది ఒక మెడిసిన్ లాంటిది. అది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్. బుద్ధి ఉండొద్దండి కాంగ్రెస్ పార్టీకి. దానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? ఇది ప్రజల సొమ్మా, గవర్నమెంట్ సొమ్మా, లేకపోతే పార్టీ సొమ్మా? పార్టీ సొమ్ము అయినా అట్లా చేయడానికి లేదు, తర్వాత గవర్నమెంట్ సొమ్ము అయినా అట్లా చేయడానికి లేదు. వాళ్ళ ప్రోడక్ట్కి ప్రచారం చేసే కార్యక్రమం తప్ప ఏమైనా ఉన్నదండి దాంట్లో? ఈయన ఏంటండి? ధైర్యం ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని పెట్టాలి, లేకపోతే ధైర్యం ఉంటే కాంగ్రెస్ ఇది ప్రభుత్వం ఇచ్చిందని పెట్టాలి. మీరు మొత్తము దాంట్లో మీరు చూడండి, ఆ అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టినారు. ఆ హోర్డింగ్లలో హోర్డింగ్ ఎవడు పెట్టినాడో లేదు దానికి. అది కాంగ్రెస్ పార్టీ పెట్టిందా లేకపోతే గవర్నమెంట్ పెట్టిందా? గవర్నమెంట్ సొమ్ముని దుర్వినియోగం చేయడం అది క్రైమ్ అవుతుంది. ఈయన ఏందండి? ఒకవేళ నిజంగానే మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే ప్రకటించండి. ఈ కంపెనీ
దీనికి ఇంత పెట్టుబడి పెడుతుంది, దీనివల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దీనివల్ల ఇంత ఇది వస్తుంది అని చెప్పి అది ఏం లేదు. అసలు మీరు ఇప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, ఎంఓయూలు, అవి బయట పెట్టండి. ఒక దాంట్లో పాపం ఆయనకు సంబంధం లేని వ్యక్తి ఆయన, అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఒకడు, పేరు ఇంకోటి, అంటే అంత నాన్ సీరియస్గా. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినాను, రివర్సబుల్ పంపింగ్ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేయడము. ఈ రివర్సబుల్ పంపింగ్లో వాడే నీళ్ళు ఎవరి? జెన్యున్గా తర్వాత చట్టబద్ధంగా రైతులకి దక్కాల్సిన ఆ అది ఆ నీళ్ళని 40-50 టీఎంసీల నీళ్ళని మీరు కనీసం ఒక చర్చ లేకుండా, తర్వాత ప్రజలకి ఇన్ఫార్మ్ చేయకుండా, ప్రతిపక్షాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారండి? ఇదే గ్రీన్ కో కంపెనీ అనే ఒక కంపెనీ ఎంతో ప్రయత్నం చేసింది తెలంగాణలో అట్లాంటిది ఒకటి పెట్టాలని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు నిర్ద్వందంగా దాన్ని వ్యతిరేకించినారు, అనుమతించలేదు. ఈ రకంగా మోసాలు చేసేదానికి దగుల్బాజీ కాంగ్రెస్, మోసపూరిత కాంగ్రెస్, దాని నుంచి ఇంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన పొరపాటు అవుతుంది. రైట్ శ్రీధర్ గారు, అంటే పెట్టుబడులు తీసుకురావడం అనేది మంచి విషయమే, పెట్టుబడులు తీసుకురావచ్చు, ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరు. కానీ కేవలం ఒక ఫేక్ ఒక ప్రచారం ఒకటి జరుగుతుంది. నిజంగా 1,78,000 కోట్ల పెట్టుబడులు జరిగినాయని వారు అన్నట్టుగా ఎంఓయూలు చూపించడమో, లేకపోతే దాన్ని నిజంగా నిరూపించగలిగితే మేమే వెళ్ళి స్వయంగా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తాం, దమ్ముంటే నిరూపించండి అంటూ కేటీఆర్ గారు చేసినటువంటి సవాల్ ఇది. అంటే కేటీఆర్ గారికి అపారమైన అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వంలోకి రాకముందు కానీ పార్టీలోకి రాకముందు నుంచి కూడా ఈ దావోస్, అమెరికా, యూరోప్, ఈ కంట్రీస్, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆ పరిశ్రమల వ్యవహారం అంతా తెలిసిన వ్యక్తి. ఆయన ఇవాళ సవాల్ చేశారు. ఆ సవాల్ స్వీకరించాలి ప్రభుత్వం, సమాధానం చెప్పాలి. వాస్తవానికి మొన్న కూడా మనం చాలా కథనాలు చూసాం. అసలు వ్యక్తి ఒకరైతే ఇంకొక వ్యక్తిని, ఫేక్ వ్యక్తిని తెచ్చి అక్కడ ఒప్పందాలు చేసుకున్నట్టు, లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు, గత ఒప్పందాలే మళ్ళీ రెన్యువల్ చేసి అవి ఒప్పందాలుగా చెప్పడం, ఇవన్నీ వార్తలు వరుసగా వచ్చాయి. ఈరోజు కూడా మరి దావోస్లో తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన విజయం సాధించింది, పెట్టుబడులు రాబట్టిందని చెప్పేసి ఆయా రంగంలో ఉన్న నిపుణులు ఎవరు కూడా ఇంతవరకు నోరెత్తలే. వాస్తవానికి ఆ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన నిపుణులంతా కూడా ఆహా ఓహో అనాలి. కానీ ఇప్పటి వరకు కూడా మీరు గమనించండి, ఏ ఒక్కరు కూడా నోరెత్తి అవును షబాష్ బాగా జరిగిందని చెప్పేసి అనలేదు. అంటే ఏంటంటే యథాలాపంగా ముఖ్యమంత్రులు వెళ్ళడం కానీ, దేశానేతలు వెళ్ళడం, కలవడం, చేయడం అట్లా జరిగిపోయింది. ఏదో రావాల్సిన ఎంతో కొంత పెట్టుబడులు వచ్చాయి తప్ప ఇవాళ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో ఆ స్థాయిలో పెట్టుబడులు రాలేదని స్పష్టమైపోయింది. మరి అది ఏం చేయాలి? దాన్ని వక్రీకరించి దారి మళ్లించాలంటేనే ఈనో అది ఎంత దౌర్భాగ్యం అంటే దానికి ఫ్లెక్సీలు కట్టడము, వాల్ పోస్టర్లు వేయడం అనేది కాదు కదా. మీరు వాస్తవాలు చెప్పాలి, ప్రజలను ఒప్పించాలి, ఆ దిశగా ముందుకు సాగాలి. కాకుండా దుష్ప్రచారం చేయడం కానీ, వక్రీకరించడం కానీ చేయడం వల్ల ప్రభుత్వం తాత్కాలికంగా కొంత ప్రయోజనం పొందవచ్చు. కానీ ప్రజలు, నిపుణులు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. రైట్ భరత్ గారు, కంక్లూడింగ్ చివరి వర్డ్స్. కంక్లూడింగ్ ఒకటే అండి, మీరు కాంగ్రెస్ పార్టీ పర్పస్ఫుల్గా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ వాటిని ఎగ్గొట్టే దానికోసము దౌర్జన్యపూరితమైన, మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ప్రభుత్వం లేదు, పరిపాలన లేదు, సంక్షేమం అంతకన్నా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము రాజీనామా చేయాలి. ఎందుకు అంటే వీళ్ళు ఇట్లానే పరిపాలనలో కొనసాగితే ఇంకా నష్టం జరిగేది ఉంటుంది, ఇంకా నష్టం జరుగుతూనే పోతూ ఉంటుంది. నష్టం కనుక దినం కనుక నష్టం పెరిగితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఇవాళ నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, ప్రతిసారి కూడా ఈ చర్చ జరిగినప్పుడు ఒకటే గుర్తొస్తుంది. ప్రజలకి ఎంతో గొప్పగా కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో కానివ్వండి, ప్రతి సమయంలో ఒకటే చెప్పేది, అప్రమత్తంగా ఉండండి, మోసపోకండి, ఇట్లాంటి మాటలు నమ్మితే మోసపోతే గోసపడతారని ఇవాళ అది చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రిజైన్ చేయాల్సిందే. ఎందుకనంటే నాన్ పర్ఫార్మింగ్ ప్రభుత్వం కాబట్టి, ప్రజలకి ఇంకా కష్టం జరుగుతుంది కాబట్టి, ఇంకా అధ్వానమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో ఉండే హక్కు లేదనేది నా కంక్లూజన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.